కూడా కలిసి ఈ మీటింగ్ వచ్చింటేనే ఇది విజయవంతం అయిందని చెప్పి తెలుసు. వాళ్ళు విజయవంతం చేసుకున్నారు. కాకపోతే కూటమి విజయవంతం కావచ్చు కానీ పవర్ షేరింగ్ లో మాత్రం వాళ్ళకి అసలు ఎవరు ముఖ్యమంత్రి అనే విషయంలోనే క్లారిటీ లేదని చెప్పొచ్చు. నాకు తెలిసి మీరు అనుకున్నట్టు చెప్పేశారు కదా చంద్రబాబు నాయుడు సీఎం అని క్లియర్ గా చెప్పేశారు నిన్న ఇంటర్వ్యూలో. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారిని కూడా సీఎం అయితే లోకేష్ కోసం యువగలం ముగింపు యాత్ర కోసం లోకేష్ గారి కోసం ఎంత హంగామా చేయాల్సిన అవసరం అయితే ఉండదేమో అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అప్పుడు వాళ్ళిద్దరిలో ముందు పెట్టే పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ముందు పెట్టే పరిస్థితి అని చెప్పి ఉండేది అనుకుంటున్నాను. కానీ శ్రీనివాస్ చౌదరి గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారే 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు షేర్ చేసుకుంటారా, లోకేష్ కూడా ముఖ్యమంత్రి ఛాన్స్ ఇస్తారా ఈ 5 ఏళ్లలో ఒకవేళ గెలిస్తే? సాయి గారు, జనరల్ గా ఏంటంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది జ్యోతిష్యాలు చెలగదోసాలు మనం చెప్పలేం. జ్యోతిష్యాలు పార్టీ స్టాండ్ ఉండాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యండి, రాహుల్ గాంధీ కాదు మల్లికార్జున్ గారికి. అక్కడ కన్ఫ్యూజన్ ఉంది, ఇక్కడ క్లారిటీ ఉంది. మీ దగ్గర కన్ఫ్యూజన్ క్లారిటీ ఉందా? నేను క్లారిటీ చెప్తాను. నేను మీ విషయం వేరే విషయం మాట్లాడాలా, నేను మధ్యలో ఎంటర్ అయ్యారు. ఒకటేంటంటే బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం కలిసారు వైజాగ్. ఆ తర్వాత 2-3 సార్లు పవన్ కళ్యాణ్ గారే బాబు గారి దగ్గరికి వచ్చారు. సరే, రెండో విషయం అంటే 4వ 5వసారి బాబు గారు వెళ్ళి వాళ్ళు మాదాపూర్లో కనప జరిగింది. ఇంట్లో కష్టపడి నాకు అర్థం కాలేదు, కష్టపడి కలిసారని చెప్పి. అట్లా విషయం చెప్పే ఒక్క విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఎవరు వేలో వాళ్ళు మాకు ఎంత సానుభూతి వచ్చింది అనే విషయం మీద చంద్రబాబు నాయుడు గారు తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత యోగాలం ద్వారా తనకెంత బలం ఉందో మరి మీకు ఏమొచ్చిందో మరి నాకైతే అర్థం కాలేదు. కానీ మీరు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని తీసుకుని పదవి వస్తేనే ఇది విజయవంతం అయింది అనే పరిస్థితికి వచ్చారా అని నేను అనుకుంటున్నాను. శంకర్రావు గారు రాజకీయ పరిజ్ఞానంతో మారుతున్నారు, మిడిమిడి జ్ఞానంతో మారుతా నాకు అర్థం కాదు. మీరే చెప్పాలి. మీ మాటలు అడ్డుపడలే, నేను అడ్డుపడితే చాలా తెచ్చుకొచ్చుంటాయి. మీ మాటలు అడ్డుపడదండి, మళ్ళీ అడగండి. ఇప్పుడు రాజకీయ పార్టీ బహిరంగ సేవ జరుగుతా ఉంటే ఎవరు పిలవాలి నిర్ణయించేది? మేమా? మా ఇష్టం, ఎవరన్నా పిలిపించుకుంటాం. బీజేపీ నాయకులు మీటింగ్ పెట్టుకుంటే చిరంజీవిని పిలుస్తారు, పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇష్టం. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనేది మా మిత్రపక్షం. ఇదే మేము యువకులు జయప్రదంగా ముగించుకొని